గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత కాళిదాసు వెంకట సత్యనారాయణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు టీడీపీ నాయకుడు అబ్దుల్లా. ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ పొట్టభాగంలో కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో సత్యనారాయణను హాస్పిటల్కు తరలించారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై నాయకులపై దాడులు జరుగుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా పల్నాడు ఇటు ఏలూరు ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పొట్ట ఛాతీ భాగంలో గాయాలై తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటన తెనాలి నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో బరితెగించిన టీడీపీ నేతల చర్యలను మనం సాక్షి స్క్రీన్పై ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. గతంలో కాళిదాసు అంటే అబ్దుల్లాకి ఒక డీలర్, రేషన్ డీలర్ ఇతను రేషన్ డీలర్ సరిగ్గా బియ్యం పంపిణీ చేయకపోవడంతో గతంలో సత్యనారాయణ కొంత కంప్లైంట్ పెట్టారు. అది మనసులో పెట్టుకుని ఈ రోజు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. బ్రహ్మసాని థియేటర్ వద్ద టీ తాగడానికి వచ్చారు వెంకట సత్యనారాయణ. టీ తాగి బైక్ పైన వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కత్తి తీసుకుని వెనుక భాగమున వీపు పైన 2 పోట్లు పొడిచారు. వెంటనే కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ అతని పొట్ట వైపు, ఛాతీ వైపు మళ్ళీ దాడి చేశారు. అయితే పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఆ కత్తిని విడిపించడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే మళ్ళీ కింద పడిపోయిన కత్తిని తీసుకుని అబ్దుల్లా సత్యనారాయణ పై అటాక్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళంతా అతని సామబాది ముందు ఆ కత్తి లాక్కున్నారు. వెంటనే స్థానికులు సత్యనారాయణని హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా గతంలో సరిగ్గా రేషన్ డీలర్ బియ్యం ఇవ్వనందుకు, అంటే అబ్దుల్లా సరిగ్గా బియ్యం పంపిణీ చేయనందుకు కంప్లైంట్ పెట్టినందుకు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎవరి మీద నువ్వు కంప్లైంట్ పెడతావు, నీ సంగతి తెలుస్తాను, నిన్ను చంపేస్తానంటూ కత్తితో దాడి చేసిన పరిస్థితి. సత్యనారాయణ పరిస్థితి కొంత విషమంగానే ఉంది. హాస్పిటల్ తరలించారు. చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. హరి. ఓకే అశోక్.